ట్రెండ్ వైడ్ వస్తుంది. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారు ఆధ్వర్యంలో రేపు ఏలూరులో నిర్వహించనున్న యువత పోరు ధర్నాకి సంబంధించిన పోస్టర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల మరియు నిరుద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా యువత పోరు అనే కార్యక్రమాన్ని మేము ప్రభుత్వానికి 3 డిమాండ్లతో రేపు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ముఖ్యంగా మా మొదటి డిమాండ్ ఏంటంటే, దాదాపుగా విద్యార్థులకు గత 5 క్వార్టర్స్గా మీరు ₹1 కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన డబ్బులు కానీ మీరు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. దాదాపుగా వాళ్ళకి 4,500 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెల్లించాల్సిన బకాయిలు గత 9 నెలలుగా చెల్లించకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు కాలేజీ యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వని చెప్పి వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్స్కి అలౌ చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బకాయిలు చెల్లించండి అని చెప్పి మిమ్మల్ని విన్నవించుకున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దానికి నిరసనగా విద్యార్థులకి మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో, వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో రేపు యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది, ఎవరైతే ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకు ₹3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలకు కావస్తోంది. ₹1 కూడా నిరుద్యోగ వృత్తి ఎవరికి కూడా చెల్లించలేదు. ఈరోజు ఆ నిరుద్యోగ వృత్తి కనీసం బడ్జెట్లో కూడా నిధులేమీ కేటాయించకుండా కూడా నిరుద్యోగులను కూడా ఈరోజు మోసం చేస్తున్న పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. మిగతా మెడికల్ కాలేజీలు ఏవి కూడా ఈ 9 నెలల్లో ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి వెనక్కి ఇచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం నిజంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉంది. మిగతా మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. నిజంగా ఈరోజు నాణ్యమైన విద్య ఈరోజు విద్యార్థులకు అందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి కూడా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దయచేసి ఆ ప్రైవేటీకరణ కూడా వెంటనే ఆపాలని చెప్పి ఈ 3 డిమాండ్లతో ఈరోజు రేపు ఏలూరులో కలెక్టరేట్ వద్ద యువత పోరు అనే ధర్నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతా ఉంది. ఈ కార్యక్రమానికి నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉంది.